ఆఫ్ కోర్స్ ఇండియన్స్ అందరూ టీమిండియా గెలవాలని కోరుకుంటారు. అది హైదరాబాద్లో ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్కి సంబంధించినటువంటి కోలాహలం. అందరూ కూడా టీమిండియా గెలవాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వైజాగ్ వెళ్దాం. వైజాగ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు క్రికెట్ అభిమానులు? మా ప్రతినిధి చిరంజీవి మరిన్ని వివరాలు అందిస్తారు. మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తుదిపోరు మొదలవబోతుంది. ఇప్పటికే వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ ఫైనల్ చేరుకున్న టీమిండియా మరి ఫైనల్లో ఏ విధంగా ఆడబోతుంది? అంతేకాకుండా న్యూజిలాండ్ కూడా సెమీఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ఫైనల్ మీద మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ ఉందో అందులో ఏ జట్టు బలగాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి ఫ్యాన్స్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి భయ్యా, ఇప్పుడు ఫైనల్ వరకు వచ్చింది. వరుసగా 3 ఈవెంట్లో కూడా ఫైనల్ రావడం జరిగింది. ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఈరోజు మ్యాచ్ చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇద్దరు సైడ్ స్పిన్నర్స్ మంచిగా ఫామ్లోకి వచ్చేసారు. మన సెమీఫైనల్స్లో మనం చూసినట్టయితే న్యూజిలాండ్ది. అండ్ మెయిన్ స్పిన్నర్ మన వరుణ్ చక్రవర్తి కరెక్ట్గా వేసుంటే ఇంకా గెలిచేస్తుంది ఫైనల్. మనం పక్కాన ఆల్రెడీ 2 times మనం న్యూజిలాండ్తో ఓడిపోయాం, కానీ ఈసారి పక్కగా ఆ జింక్స్ బ్రేక్ చేయాలి మనం. రైట్, మరి ఫైనల్కి వచ్చేసరికి ఇండియా కాస్త ఒత్తిడిగా ఉంటుంది. గతంలో కూడా చూసాం, ఆస్ట్రేలియాతో ఫైనల్లో కూడా గెలవాల్సిన మ్యాచ్ చేతిలో పోగొట్టుకుంది. తర్వాత T20లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది. మరి ఎలా ఉండబోతుందంటే నాకు తెలిసి టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాటర్లు ఎంతవరకైనా వాళ్ళు చాలా బాగా ఆడతారు. టామ్ లాథన్ కానీ విలియమ్సన్ కానీ రచిన్ రవీంద్ర కూడా ఈ మధ్య చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఎలా లేదన్నా మనం ఎంత తక్కువ రన్స్ కట్టడి చేస్తే మనం అంత తొందరగా గెలడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది ప్రస్తుతం ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటు బ్యాటింగ్ విభాగాల్లో చూసుకుంటే 2 టీంల జట్లు కూడా ఎలా ఉన్నాయి? ఒకటి చూసుకుంటే కోహ్లీ కూడా ఫామ్లోకి రావడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ కూడా స్టాండర్డ్గా ఆడుతున్నారు. అటువైపు కూడా చూసుకుంటే కేన్ విలియమ్సన్ అంతా కూడా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? విరాట్ కోహ్లీ అయితే ఇప్పుడు ఫామ్లోకి వచ్చారు కాబట్టి మనం అట్లీస్ట్ ఒక సెంచరీ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక సెంచరీ అయితే వస్తుంది. అండ్ అటుపక్క కేన్ విలియమ్సన్ కూడా గట్టిగా పోరాడుతున్నాడు. సో చూడాలి, ఈసారి మ్యాచ్ కొంచెం రసవత్తరంగా ఉంటుంది. క్రికెట్ అభిమానులు అయితే మాత్రం దీని మీద ఒక అంచనాకి అయితే ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఫైనల్ వరుసగా 3 ఈవెంట్లు, ఐసీసీ ఈవెంట్లు, అటు వరల్డ్ కప్ దగ్గర నుంచి ఇక T20, తర్వాత ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ 3 కూడా ఫైనల్ చేరుకున్న జట్టుగా ఇండియా రికార్డ్ సృష్టించింది. మరి ఈ ఫైనల్లో ఏ విధంగా ఒత్తిడి సాధిస్తుంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో అతి పటిష్టంగా ఉన్నటువంటి టీమిండియా మరి ఫైనల్లో న్యూజిలాండ్ను ఏ విధంగా ఓడిస్తుంది, లేదంటే ఒత్తిడి గురవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ బలబలాలు చూసుకుంటే టీమిండియా పై చేయి సాధిస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి, NTV, విశాఖ.